హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. ప్రయాగరాజ్ వీడియో చూసారా? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఒకవేళ చూసుంటే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అడగండి, చెప్తాను. ఇక నేను ఇవాళ కంప్లీట్ వీడియో ఏంటంటే డీటెయిల్స్ అబౌట్ అవర్ జర్నీ. మేము ప్రయాగరాజ్కి ఎలా వెళ్ళాం, మా అందరికీ కాస్ట్ ఎంత అయింది, పర్ హెడ్ ఎంత అయింది, స్టేయింగ్కి, ఫుడ్కి, అన్నిటికీ కలిపి ఒక్కొక్కరికి ఎంత అయిందో చెప్తే నిజంగానే షాక్ అవుతారు. నేను టోటల్గా మా జర్నీ ఎక్స్పెన్సెస్ అండ్ అలాగే మా ట్రావెలింగ్ ఎలా జరిగింది, మేము ఎలా స్టే చేసాం, ఎక్కడ స్టే చేసాం, రూమ్స్కి ఎంత పే చేసాం, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేయండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? కంప్లీట్గా పూర్తిగా ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. ఏం కూర? నువ్వేదో వండుకొచ్చినట్టు పెట్టింది తినడమే, ఇప్పుడు అడగకూడదు. పచ్చడా? చాలు. ఆవకాయ పచ్చడి కాదురా, టమాటా కర్రీ. టమాటా కూర. ఎస్, టమాటా కర్రీ. బాగుందా సెట్ట? కాదే, వాళ్ళు మనం వండుకొస్తే వాళ్ళు తినాలి. మేము చాలా డిఫరెంట్. వాళ్ళు వండిస్తే మేము తింటాం. అరే బాగుందా? చపాతీ విత్ టమాటా కర్రీ. మనం అక్కడ ఎంటర్ అయితే ఇంత మాత్రం కూడా దొరకదు. అదండి మా మధ్యాహ్నపు లంచ్. చాలా బాగా ఎంజాయ్ చేసాం తెలుసా. మేము మొత్తం 13 మంది హైదరాబాద్ నుంచి బయలుదేరామన్నమాట. నేను ఇక్కడి నుంచి హేమంత్ ఇద్దరం హైదరాబాద్ వెళ్ళాం. అక్కడి నుంచి మమ్మల్ని ఇద్దరిని పికప్ చేసుకున్నారనమాట. మేము మొత్తం టోటల్గా 13 మెంబర్స్ అయ్యాము. 2 కార్స్ అనమాట. సో ఇది మాకు లంచ్ చేసేసాము. లంచ్ కూడా పిల్లలే బళ్ళారి నుంచి వస్తూ చపాతీలు, టమాటా కర్రీ, స్నాక్స్ అన్నీ పట్టుకొచ్చారు. స్నాక్స్ కూడా మాకు 1 వీక్ సరిపడా అటుకుల మిక్చర్ అని చెప్పేసి, అలాగే కర్ణాటక స్పెషల్ స్వీట్ కర్దెంట్, ఇలాగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చారనమాట. మేము తెలంగాణ బార్డర్ క్రాస్ చేయడానికి చాలా టైం పట్టింది. సింగిల్ లైన్ అయింది. ఆ రోజు రోడ్డు ఏదో రిపేర్స్ అయితే జరుగుతుంది. సో అందుకనే చాలా టైం పట్టింది మాకు. ఈ గ్యాప్లోనే మేము నలుగురం కూడా చక్కగా లూడో అయితే ప్లే చేసుకున్నాము. చాలాసేపు ఈ గేమ్ ఆడుతూ మేమైతే టైంపాస్ చేసామన్నమాట. ఇంకా డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఎలాగో ఆ డ్రైవింగ్ కష్టాలు తప్పవు. మరి ఖాళీగా కూర్చోలేము కదా అంత దూరం అని చెప్పేసి చక్కగాను గేమ్స్ ఆడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, పిల్లలందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇక అక్కడి నుంచి బయలుదేరి మేము నాగపూర్లో స్టే అనుకున్నాం అనమాట. ముందే అనుకున్నాము. ప్లానింగ్లోనే ఏంటంటే పిల్లలు, కాకపోతే జబల్పూర్ అనుకుంటే మేము నాగపూర్ వెళ్ళే టైంకి లేట్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ అనమాట. ఈ ట్రాఫిక్ వల్ల మాకు నాగపూర్ వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అందుకని అక్కడ జబల్పూర్లో రూమ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని నాగపూర్లో ఆన్లైన్లో చూసి బుక్ చేశారు పిల్లలు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. హోమ్ స్టే చేసామన్నమాట. ఎంత బాగుందంటే మేము పెట్టిన ప్రైస్కి, అలాగే మా 13 మెంబర్స్కి అది చాలా కంఫర్ట్గా ఉంది. ఎవరికి వాళ్ళకి సపరేట్గా రూమ్స్, హాలు, అందరూ ఎంజాయ్ చేయడానికి. అది కూడా నేను హోమ్ టూర్ వీడియో తీశాను. మీ అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అది కూడా చూసి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, ఎప్పుడన్నా ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ వెళ్తే మాత్రం పక్కా యూజ్ అవుతుంది. అది దాని డీటెయిలింగ్ వీడియో కూడా తీశాను. అది రేపు పోస్ట్ చేస్తాను. సో మా జర్నీ అయితే ఇలా కంటిన్యూషన్ సాగుతూ ఉందన్నమాట. ఇక మేము నాగపూర్ వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయిందనమాట. అవుట్స్కట్స్ నుంచే విపరీతమైన ట్రాఫిక్ అనమాట. అంటే సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఎంత ట్రాఫిక్ ఉందో, మేము ఆ ట్రాఫిక్లో కూడా గేమ్స్ ఆడుతూ, జోక్స్ వేసుకుంటూ, పిల్లలు చెప్పే మాటలు వింటూ అది కూడా ఎంజాయ్ చేసాం. బికాజ్ ఆ సిచ్యువేషన్ అలాంటిది. మరి వచ్చామన్నది కాదన్నయ్య, ఇప్పుడున్న ట్రాఫిక్లో కర్నూలులో ఆటో వాళ్ళు దూరతారే అలాగే.
BMW దగ్గరికి వచ్చాను చూడు. మరి ఏమో చూడాలి. దాని ముందుకెళ్ళమన్నా 8 ఇది కష్టం అయ్యా. 8:30 ఏదో ఇద్దరు దగ్గరికి రావడమే లేదండి. ఫైనల్గా ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని మేము సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. చూసారు కదా, అసలు సిటీ అవుట్స్కట్లో స్టార్ట్ అయ్యిందనమాట ట్రాఫిక్. ఎంత హెవీగా ఉందంటే దట్టు కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అయితే. సో అదంతా కూడా దాటుకొని సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి మాకు కడుపులో పేగులు పెళ్ళికి వెళ్ళిపోతున్నాయి, అంత ఆకలేస్తుంది. ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఆపలేదు, ఏమీ తినలేదు. లంచ్ తర్వాత డైరెక్ట్గా వచ్చేసామన్నమాట. ఇప్పుడు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. పాపం ఎత్తేసి చూపించినా నీకు బ్రాండ్లు వద్దంటున్నావు. లోకల్ మార్కెట్ కావాలైతే ఇక్కడ ఉండదు అవి. అదే నువ్వు కూడా చుక్కల్లో చందమామ ఇప్పుడు ఏమీ కనిపించట్లే. ఏమే అమర్నాథ్లో మన బ్యాగ్ మోసేవాళ్ళే లేరు. అమర్నాథ్లో మన బ్యాగ్ మోసేవాళ్ళే లేరు. ఇదేమీ లేదు, ఇది ఇచ్చినా ఒకటి కాకపోయినా ఒకటి. ఇంకా ఒకటి పెట్టు, నేను మోసుకొస్తా. చరణ్ అమ్మమ్మ డోర్. వాళ్ళ ఎన్ని షోల్డర్ బ్యాగ్సే చూసా, వాళ్ళంతా బాగా. ఇదిగో ఇప్పుడు మా పిల్లలు ఒక రూమ్ ని బుక్ చేశారు. నేను అక్కడ కొత్త ఆన్లైన్ చార్జ్ చేస్తున్నాను, అది ఫిల్టర్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మా హోటల్ కాదు ఇది. ఒక ఇల్లే బుక్ చేసేసారు చూసారా, ఒక ఇల్లే బుక్ చేసేసారు. మొత్తం కలిపి ఇప్పుడు ఇడంతా పడి దొరుకుతుంది. పైన టెర్రస్ వ్యూ ఏమో. ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్. ఏంటి ఎక్కడికి వచ్చినా వంట తప్పదా? బేబీ బాత్రూమ్ ఎలా ఉన్నది? ఇక్కడ ఉంది బయట. ఫైనల్లీ నాగపూర్ వచ్చి నైట్ స్టే చేస్తాం. కానీ అంబియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. యా క్లాకా ఇక్కడ ఆకలిస్తుందా? అదిగో చూసా, అది తీసాడు ఫోటో తీసాడు చూసా అక్కడ. ఆయన యాప్లో తీస్తున్నాడు అమ్మా, నేనంటే మామూలుగా తీస్తున్నాను. హల్దీరామ్ శాండ్విచ్ నాగ్పూర్.
ఏముంది రొట్టి కూరగాయలు తిండి అంత మాత్రమే అండ్ ఫైనల్గా మేమైతే రూమ్కి నైట్ రీచ్ అయ్యాం కదా. తర్వాత నాగ్పూర్లో హల్దీరామ్స్ స్పెషల్ కదా, అక్కడికైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. శాండ్విచ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అండ్ అలాగే కిచిడి ఒకటి తిన్నాము. చాలా బాగుంది మిల్లెట్స్ కిచిడి. అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసిన తర్వాత టేస్ట్ చేసిన వాటిలో అన్నిటికన్నా ద బెస్ట్ అంటే మిల్లెట్స్తో కిచిడి తిన్నాం. అదొకటి ఆర్డర్ చేస్తే అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా స్మూతీగా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ లేసాక మళ్ళీ ప్రయాగ్రాజ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేమున్న ఏరియా అయితే నాగపూర్లో చాలా డీసెంట్ ఏరియా అండ్ అలాగే హోమ్ స్టే చేసాం కదా. నేను అదైతే హోమ్ టూర్ రేపైతే వీడియో పోస్ట్ చేసేస్తాను. మీకు ఎవరికైనా అలా వెళ్ళినప్పుడు నాగ్పూర్ అటు వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది. యూజ్ అయిన వాళ్ళు సేవ్ చేసి పెట్టుకోండి, లేదు అనుకున్న వాళ్ళు వదిలేసేయండి. ఇక ప్రయాగ్రాజ్ ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయలుదేరాలి కదా. ఇక మొత్తం అంతా లగేజ్ అదంతా ప్యాక్ చేసుకొని కొంచెం నైట్ లేట్ అయింది కదా, కొంచెం 9కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడి నుంచి. ఇక ఎందుకంటే కంటిన్యూస్గా ఎలాగూ జర్నీ ఉంటుంది కాబట్టి. సో మొత్తానికి మా జర్నీ ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చాలా వెతికాము, ఇక్కడ ఏమీ కనిపించలేదు. సో సిటీ అవుట్స్కర్ట్స్ అయితే కొంచెం హోటల్స్ అవి కనిపిస్తున్నాయి, అక్కడ తిందాంలే అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో అయితే కనిపిస్తుంది. మనం మ్యాప్ పెట్టుకున్నప్పుడు చూస్తాం కదా. సో దానికోసమని ఇంకెలాగూ 9కే కదా లేసాము, అందరం రెడీ అయిపోయి వెంటనే ఇక 9 కల్లా స్టార్ట్ అయిపోయాం ప్రయాగ్రాజ్కి. అసలు ఇదంతా కూడా నాగ్పూర్ సిటీ డే టైము. మేము నైట్ టైం వచ్చాం కదా, పెద్దగా ఏమీ ఎంజాయ్ చేయలేకపోయాము, ఏమీ కనిపించలేదు కూడాను. ఇంకా మార్నింగ్ వచ్చి ట్రావెలింగ్లో ఎంత చక్కగా ఉందో, చాలా పెద్ద సిటీ. నేను ఇదే ఫస్ట్ టైం నాగ్పూర్కి రావడం. అండ్ అలాగే ఇక్కడ కొంచెం బాగా పెద్ద సిటీనే, అంత అనుకున్నంత తక్కువేం కాదు. నాకు బాగా నచ్చింది. అండ్ అలాగే మేమున్న ఏరియా అయితే పర్టికులర్గా నాకు చాలా బాగా నచ్చింది. ఎంత డీసెంట్గా ఉందో ఏరియా అంతా కూడాను, అసలు చాలా బాగుంది. అదైతే మాత్రం హోమ్ స్టే చేసింది. ఇంకా ఫైనల్గా బాగా కడుపులో కాలిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం ఎంత సెర్చ్ చేసినా ఒక్క మంచి హోటల్ కూడా దొరకట్లేదు. అండ్ ఫైనల్గా ఒక హోటల్కి అయితే స్టాప్ చేసాం, అది కూడా బ్రంచ్ చేసాం. తప్పలేదు, అక్కడ కూడా ఏమీ దొరకలేదు ఫుడ్ తినడానికి. సో ఏమేమి తిన్నామో కూడా చూపిస్తారండి. సో మేము వెళ్ళే దారిలో అసలు ఎన్ని వెహికల్స్ అంటే అందరూ కూడా ప్రయాగ్రాజ్ వెళ్ళే వాళ్ళే ఆ ఫ్లాగ్స్ కట్టుకొని ఎంత ఎంజాయ్ చేస్తూ అంతా కూడా అంత రష్లో కూడా అంత ట్రాఫిక్లో కూడా చక్కగా ఎంత బాగా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. మేము వెళ్ళిన దారంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అలా చూడడం. ఫైనల్గా హైవేలో ఒక టిఫిన్ కోసం అని చెప్పేసి ఒక పాయింట్లో ఆగాము. బట్ ఇక్కడైతే మేము వచ్చేటప్పటికి అన్నీ అయిపోయినాయి అంట. ఫైనల్గా ఉన్నది తిన్నాం. ఇక చూడండి అదిగా ఇడ్లీ అన్నీ ఉన్నాయి లేదా అదిగా దోశనా చోలబట్ సో దొరికిన చోటే అది అర్థమైంది. ఇది ఉంది చోలే కర్రీ. అసలు ఏం తినాలి ఇది? నువ్వేం చెప్పుకున్నావురా? నేనేం చెప్పలేదు. ఈటింగ్ పోహా. పూరి చెప్పుకో, ఇది బాగుంది. చైతన్య నీకు పూరి వచ్చిందా? ఉందా మీకు? మీకు వచ్చిందా? పరాటా వచ్చిందా? పరాటా వచ్చిందా? మరి ఎందుకు అంత దూరం కూర్చున్నారు? ఏమో మీకు ఐడి వచ్చిందేమో, అందుకని దూరంగా కూర్చున్నారేమో. మాకేమో ఈ గడ్డి పెట్టాడేమో. బాగాలేదు ఏమో, అందుకే దూరంగా కూర్చుంటున్నారు. అసలు ఇదే అట్లా ఇవన్నీ వస్తున్నాయి. శాండ్విచ్ చెప్తామా మరి? వాడు చెప్పాడుగా. అప్పడం టైప్ పూణేలో మ్యాప్రో ఉంటుంది, మహాబలేశ్వరంలో. ఇప్పుడు వద్దులే. ఇప్పుడు ఏం తిన్నా రివర్స్లో వచ్చేటట్టు.
ఇంట్రెస్ట్ అనేటట్టు తిని బాగా తిని. నేను చేసిన లేట్కే, నువ్వే స్నానం లేట్గా చేసావు, అందుకే టిఫిన్ దొరకలేదు ఇవాళ. 157. చూడండి ఫ్రెండ్స్, ఎంత అమాయకంగా కనిపిస్తాడు, మాకు టిఫిన్ లేకుండా చేశాడు. ఆఖరికి మా పవన్ ఇదైనా తీసుకురావాల్సి వచ్చింది. కాకరస్ వీటితో అడ్జస్ట్ అవుతున్నాం. ప్రయాగరాజ్ ముఖ్యమా టిఫిన్ ముఖ్యమా అంటే ప్రయాగరాజ్ ముఖ్యమా అంటాం మేము. ఏం ముఖ్యమో టిఫిన్ ముఖ్యం. అయినా సరే ఆ పిల్లాడు ప్రయాగరాజ్ వస్తున్నాడు. ఎంత టిఫిన్ ముఖ్యమైనా సరే వస్తున్నాడు. చూసారా, దాన్నే డెడికేషన్ అందరూ. నువ్వు తెచ్చుకోలేదు ఇది. ఈయనేమో ఉపవాసం చేస్తున్నాడు ప్రయాగరాజ్ రావడానికి, ఫాస్టింగ్. ఇంటెలిజెంట్ ఫెలోస్ అందరూ వీటితోటే అదేమో చాక్లెట్. ఆ డోమ్ దీక్ష తగులుతుందా? అది మధ్యలోది దీక్షా భూమి. మనం నిన్న నైట్ డోమ్ ఏమనిపిస్తుంది అదేమంటారు. అది సౌత్, ఇది నార్త్. అది NH7కి లింక్ ఇవన్నీ. చార్మినార్ కూడా వేసాడుగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే NH7కి జబల్పూర్లో ఉన్నటువంటి దూదార్ వాటర్ ఫాల్ ఒకటి, దీక్ష భూమి నాగ్పూర్ ఒకటి, చార్మినార్ ఇన్ హైదరాబాద్ ఒకటి. ఇదిగో వీళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్, మొత్తం వీళ్ళందరికీ అన్ని ఐటమ్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ చాలా దూరంగా కూర్చొని చాలా ఇదిగా తిన్నారు ఫ్రెండ్స్. చీటింగ్. ఓకే చరణ్, ఏం తింటున్నావు చరణ్? సో వెళ్దాం. పోహా ఏంటిది? పోహా మన భాషలో చెప్పాలంటే అవలకు గడి. ఎస్, అవలక్కి ఉగ్గాని. అవలక్కి అంటే అటుకులు. అవునా? ఈ పిల్లకి తెలంగాణ భాషకి మేము కన్నడ కూడా నేర్పిస్తున్నాం ఈ 2 రోజులు. నిన్న స్వీట్ ఏమో అన్నారు కదా, అదేంటి? కద్దంటి. కద్దండి ఉన్నాయా ఇవి? తింటావా? ఏ పిల్లలు తింపి. మా వాడేమో ఇంకా ఏమి నిన్న చిప్స్ తినిపించాడు. ఇప్పటికి నొప్పి వస్తుంది కడుపు పొట్ట. నువ్వు అడగాలి అంతే, నువ్వు వాళ్ళతో తింటామే లేట్. చెప్పు ఇంకోసారి చెప్పు. లేదు ఒకసారి చెప్తా, మీరే చూసుకోలేదు. డిసెంబర్ టు ఫిబ్రవరి మంచి టైం చూడడానికి. అవునా? ఓకే. అరే ఫైనల్గా మా హేమంత్ గడికి అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయిరా. అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. కట్ చేశాడు హాఫ్లో చేశాడు. బండి తిన్ని. అరే తినరా ఫ్రెండ్స్. మాకు వాడికి వాళ్ళు తీసుకో. దొబ్బేసాం. దొబ్బడంలో ఫస్ట్ ఉంటాం. తీసుకోవే సగం. తిను, నువ్వు తిను. షేరింగ్ ఈజ్ కేరింగ్ ఫ్రెండ్స్. ఇది నా బాగా ఏ నేను తిన్నాను రే కొంచెం అన్న అసలు ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. గంటి బాగుంది గ్రేవీ దీంట్లో ఫీడ్బ్యాక్ నచ్చిందా? బాగుందా? సో లైటింగ్ దుబాయ్ పోయి క్రాస్ మచ్చా జల్లి రివ్యూ చెప్పు. నేను కూడా మా బావ దగ్గర పనిచేస్తున్నాను దుబాయ్ కొను గోప్రోనా బాగుందండి. మొత్తానికి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని లాగిచ్చాం బయటికి, అసలు నీ తప్ప. పరాటా తప్ప. పరాటా కలర్ ఇచ్చాం. మీరు టేస్ట్ చేసి తిని కొంచెం పేరు పెద్దగా ఉందన్నారా? కొంచెం ఆయిల్ ఉంది. రైస్ ఫ్రైడ్ రైస్ తింటే మరి ఆయిల్ అలా అనిపిస్తుంది ఆయిలీగా.
ఫైనల్గా ఇడ్లీ దోశ దొరుకుతుంది అనుకుంటే పోహా, శాండ్విచ్, ఫ్రైడ్ రైస్ ఇలా దొరికినాయి. అన్నీ కూడాను ఆయిలీగా అంత టేస్టీగా అయితే ఏమీ లేవు. ఉన్నది ఆ టైంకి దొరికింది కాబట్టి ఏదో తినేసాము. ఇక ఆకలికి అందులోనూ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాము, అయిపోయింది, ఇక దొరకలేదు. అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మా జర్నీ స్టార్ట్ అయింది. అలాగే వెళ్తూ వెళ్తూ జబల్పూర్లో మీకు వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది. మీలో ఎవరికైనా ఐడియా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎవరైనా చూసారా? ఎంత బాగుంటుందంటే వ్యూ అచ్చం సినిమాల్లో చూపించినట్టుగా ఉంటుంది. దట్టు మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగుంది. ఆ వీడియో నేను కంప్లీట్గా మీకు ఆ వాటర్ ఫాల్ చూపించడం కోసమే సపరేట్గా ఒక వీడియో తీశాను. జబల్పూర్లో అయితే మేము స్టాప్ అయ్యి అది కూడా చూసుకొని మళ్ళీను ప్రయాగ్రాజ్ అయితే బయలుదేరామన్నమాట. ఆన్ ద వే వెళ్ళే దారే కాబట్టి మేము అది కూడా కవర్ చేసుకున్నాము. ఇవన్నీ చూసుకుంటూ మా ప్రయాణాన్ని హ్యాపీగా అలా సాగించేసామన్నమాట. అంతా కూడాను చాలా బాగా జరిగింది. మొత్తం టోటల్గా 6 days అనమాట. ఆదివారం రోజు ఉదయం బయలుదేరితే మళ్ళీ మేము ఇంటికి రావడానికి 6 days పట్టింది. దానికోసం టోటల్గా మా 13 మందికి కలిపి ఎంత కాస్ట్ అయ్యింది, పర్ హెడ్ డివైడ్ చేస్తే ఎంత వచ్చిందో గెస్ చేయండి. అట్లీస్ట్ ఒక చిన్న గెస్ చేయండి. మీరు గెస్ చేయలేకపోతే లాస్ట్లో కంప్లీట్గా ఒక పిక్చర్ అయితే యాడ్ చేస్తాను. దాంతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా జబల్పూర్లో డ్యామ్ అది వాటర్ ఫాల్ అది చూసేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ టు ప్రయాగ్రాజ్ అనమాట. అండ్ ఫైనల్గా మాకు ఫుడ్కి, అకామిడేషన్కి, పెట్రోలు అంటే వెహికల్స్కి, టోల్ గేట్స్, ఈవినింగ్ టైం స్నాక్స్, అలాగే రూమ్స్ స్టే చేసినందుకు, అలాగే కాశీలో మేము దర్శనానికి వెళ్ళాము, అక్కడికి అన్నీ కూడా ఓవరాల్గా 6 daysకి అయిన ఖర్చు 13 మందికి ఫైనల్గా ఎంత వచ్చింది అని అంటే నేను ఒక పిక్చర్ అయితే యాడ్ చేస్తాను, చూడండి ఇక్కడ. సో చూసారు కదా, మహాకుంభ్ అని చెప్పేసి మేము ఒక గ్రూప్కి నేమ్ పెట్టారు మా పిల్లలు. ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేశారనమాట. ఆ యాప్కి మహాకుంభ్ అని పెట్టేసి టోటల్గా 13 మెంబర్స్ని యాడ్ చేశారు. సో దాంట్లో టోటల్గా ఎక్స్పెన్సెస్ 1,29,921 రూపీస్ పర్ హెడ్ వచ్చేసి ఎంత పడిందో చూసారు కదా, 10,000 చేంజ్ అనమాట. మీకు ఫస్ట్ యాడ్ చేసిన పిక్లో ప్రాపర్గా కనిపించలేదు, అందుకనే నెక్స్ట్ పిక్లో నేను యాడ్ చేశాను, చూడండి, చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో మాకైన ఖర్చు ఎంత అంటే 10,314 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఇప్పుడు చెప్పండి, మేము వెళ్ళొచ్చింది బెటర్ అంటారా 6 daysకి? మీకు ఎంత అయిందో ఖర్చు కూడా నాకు షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా ప్రయాగ్రాజ్ వచ్చేటప్పటికి ఇది ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ అంతా కూడా దాటి ఎలా వెళ్ళి ఎలా సంగమ స్నానం చేసి వచ్చామో కంప్లీట్ వీడియో మీకోసమని ముందే పెట్టేశాను. చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మా ప్రయాగ్రాజ్కి కార్లో మా ప్రయాణం ఎలా అనిపించింది? ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.